సిద్ధాంతాలన్నీ మనుషులు కల్పించినవి. బైబిల్లో సిద్ధాంతాలు ఉండవు, కేవలము మనిషి యొక్క జీవన విధానం. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ మైకు తయారు చేసిన ఆయన దీనికి ఒక మాన్యువల్ ఇస్తాడు, బుక్లెట్ ఇస్తాడు, అవునా కదా, గ్యారంటీ కార్డుతో సహా బుక్లెట్ ఇస్తాడు. అలాగే ఒక యాంప్లిఫైయర్ తయారు చేసిన, ఒక ఫ్యాన్ తయారు చేసిన, ఒక వాషింగ్ మిషన్ తయారు చేసిన, ఒక సెల్ ఫోన్ తయారు చేసిన వాడంతా మాన్యువల్ ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ యూజర్ మాన్యువల్ అంటారు దాన్ని. మీ అందరికీ తెలుసు. అది లేకుండా మనం ఏ వస్తువు కొనం. మరి నిన్ను నన్ను తయారు చేసినాడు, మనం తయారు చేసిన దానికే మనం మాన్యువల్ ఇస్తే, గ్యారంటీ కార్డులు ఇస్తే, ఈరోజు మనల్ని తయారు చేసినాడు. మరి ఇదొక యంత్రమే కదా. మానవ శరీరము ఒక యంత్రం, తెలుసా మీకు? సృష్టిని తయారు చేసినాడు, సృష్టిని గురించి మాన్యువల్ ఇచ్చాడు. సృష్టిలోంటి తయారు చేసిన నీకు, నీ శరీరానికి మాన్యువల్ ఇచ్చాడు. ఆ సృష్టికర్తలోని భాగమైన నీ గురించి, అంటే ఆత్మను కూడా ఎలా కాపాడుకోవాలో అన్నిటికీ కలిపి ఒకే ఒక్క మాన్యువల్ ఇచ్చాడు. దీన్ని ఏమంటారంటే మనిషి యొక్క బ్రతుకు పుస్తకము, బుక్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని మనం మన తెలుగులో ఏమనుకుంటున్నాం అంటే పరిశుద్ధ గ్రంథము. బైబిల్ ప్రకారంగా అయితే మనిషి జీవ గ్రంథం ఇది. ఎందుకంటే మనిషి జీవితం ఎలా ఉండాలి, మనిషి పుట్టుకేంటిది, మనిషికి చావెందుకు వస్తుంది, చావు తర్వాత నీ జీవితం ఏముంది, అన్ని విషయాలు రాసిన ఈ యూజర్ మాన్యువల్ ఎందుకోసమైతే ఈ యొక్క బతుకు పుస్తకం ఇవ్వబడిందో దీన్ని పక్కన పెట్టి మనుషులు పెట్టిన సిద్ధాంతాలకు అలవాటు పడి దీనికి ఈరోజు బోలెడు రోగాలు తెచ్చుకుంటున్నాడు. శరీరానికి రోగాలే, ఆత్మ కూడా రోగాలే.